హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎండు మొక్కజొన్న కంకులతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. డ్రైగా ఉన్న ఎండు మొక్కజొన్న గింజలను అయితే తీసుకొని బాగా శుభ్రం చేసుకొని 2-3 సార్లు నీళ్లు పోసి కడిగి వాటర్ పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకుంటే ఇలా అవుతాయి. నేను ఈవినింగ్ చేయాలని మార్నింగే నానబెట్టాను. నానిన తర్వాత ఇలా ఒక జార్ తీసుకొని జార్లో గింజలన్నీ వేసి 6-7 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి కొన్ని నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువగా పోసుకోవద్దు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా. దీన్నైతే ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలుపుకుందాం. ఒకవేళ సాఫ్ట్గా కావాలంటే కాస్త వంట సోడా కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడైతే ఒక సైడ్ ఆయిల్ పెట్టేసి మనమైతే ఇప్పుడు టిక్కీలు రెడీ చేసుకుందాం. మీ ఇష్టం అండి, ఏ షేప్లో అయినా చేసేసుకోవచ్చు. చేతికైతే కాస్త ఆయిల్ పోసుకొని ఇలా కాస్త పిండి తీసుకొని చూపించిన విధంగా టిక్కీలా అయితే ఒత్తుకొని కార్న్ఫ్లేక్స్లో రోల్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే కొన్ని ఇలా టిక్కీలా చేశాను, ఇంకా కొన్ని వడల్లా అయితే చేసినాను. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి. కార్న్ఫ్లేక్స్ లేకపోయినా కాస్త వంట సోడా వేసుకొని వడల్లా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చూపించిన విధంగా సైడ్ అంచులు మొత్తం కవర్ చేస్తూ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చేసుకొని నాకైతే మీ సపోర్ట్ అందించాలని అయితే కోరుకుంటున్నా. ఇలా రెడీ అయిన మొత్తాన్ని ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది, ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా ఆయిల్లో వేసిన వాటిని ఒక 2 నిమిషాల పాటు కదపొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలి, లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఇంకో వాయి వేస్తున్నా చూసేయండి. మంచి బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇవి కదుపుతూనే కాల్చుకోవాల్సి ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. వడలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి టమాటా సాస్ లేదంటే మైనీస్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా. ఇంకో వీడియోలో అయితే కలుస్తాం. నేను మీ షాహిదా.